లేటెస్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈ రోజు వీడియోలో మీ AdSense అకౌంట్ కి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీ AdSense అకౌంట్ ని సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క AdSense అకౌంట్ కి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్ లో మన యొక్క AdSense అకౌంట్ ని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. సో AdSense అకౌంట్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ లో చూడండి. సో మనకి ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో పేమెంట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫో వెరిఫికేషన్ చెక్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫో అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో పేమెంట్ ఇన్ఫో పైన క్లిక్ చేయగానే చూడండి. సో మనకి ఇక్కడ సో టు అవాయిడ్ ఎనీ డిలేస్ ఆన్ యువర్ పేఅవుట్ and to make sure right amount of tax is withheld, so make sure to provide your Singapore tax info as soon as possible అని చెప్పేసి మనకి ఇక్కడ సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అయితే యాడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మనకి యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో పైన క్లిక్ చేయగానే చూడండి. సో మనకి ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి సో సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అయితే మనల్ని అడుగుతుంది కదా. సో ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి. సో బిఫోర్ యూ స్టార్ట్ అని చెప్పేసి సో 5 to 10 minutes అయితే మనల్ని అడుగుతుంది. సో మనం ట్యాక్స్ డాక్యుమెంట్ అయితే మనం ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో అది మనకి జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ పిఎన్జీలో కానీ మనం రెడీ పెట్టుకోవాలి. సో మనకి అప్లోడ్ చేయడానికి ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇక్కడ స్టార్ట్ ఫామ్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో స్టార్ట్ ఫామ్ పైన క్లిక్ చేయగానే చూడండి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి మనకి బిజినెస్ ఇన్ఫో అయితే ఇక్కడ ఫామ్ వచ్చేసింది కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ వాట్ ఈస్ యువర్ బిజినెస్ టైప్, సో మన యొక్క బిజినెస్ టైప్ ఏంటి అనేది ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి సో ఇండివిజువల్ ఆర్ సోల్ ప్రొప్రైటర్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఎ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సింగపూర్, సో మనకి సింగపూర్లో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ నో అని క్లిక్ చేయాలి. అలాగే ఆర్ యూ రిజిస్టర్డ్ ఫర్ సింగపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండర్ ద ఓవర్సీస్ వెండర్ రిజిస్ట్రేషన్ రెజ్యూమీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సింగపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జిఎస్టీ అనేది రిజిస్టర్ అయిందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో ఇక్కడ నో అని క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటే సో మనకి ఇక్కడ యూనిక్ ఎంటిటీ నంబర్, సో ఒకవేళ మనకి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటే కనుక మనకి యూనిక్ ఎంటిటీ నంబర్ ఉంటుంది కదా. సో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆప్షనల్ అయితే ఉంది ఇక్కడ, మనం ఎంటర్ చేయకున్నా పర్లేదు. సో ఆ తర్వాత ట్యాక్స్ ఎసంప్షన్స్, ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ ఎసంప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. సో ఎస్ పైన క్లిక్ చేయగానే సో కిందకి స్క్రాల్ చేసుకుంటే సో ట్యాక్స్ రెసిడెంటీ వచ్చేసి మనకి ఇక్కడ సెలెక్ట్ ట్యాక్స్ రెసిడెన్సీ కంట్రీ ఆర్ రీజియన్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇక్కడ ఇండియా అయితే వచ్చేస్తుంది, లేకపోతే మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్సీ, సో మనం ట్యాక్స్ రెసిడెంటీకి ఏ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేస్తున్నాము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో డ్రాప్ డౌన్ పైన ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అని చెప్పేసి క్లిక్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ మనము డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి మన యొక్క పాన్ కార్డ్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఆ పాన్ కార్డ్ వచ్చేసి మనకి పీడిఎఫ్ కానీ పిఎన్జీ కానీ జేపీజీ కానీ ఉండాలి. అది కూడా 50 MB కన్నా తక్కువ ఉండాలి. సో మనకి క్లియర్గా ఉండేటట్టు చూసుకొని మనం ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ నా యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తాను. మనం ఇక్కడ పాన్ కార్డ్ ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మనకి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అయితే మనం యాడ్ చేసాం కదా. సో యువర్ ట్యాక్స్ ఇన్ఫో హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మనకి స్టేటస్ ఇక్కడ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ మనకి ట్యాక్స్ రెసిడెన్సీ అనేది ఇన్ రివ్యూ అని ఉంది కదా. సో 2 days తర్వాత చెక్ చేసుకొని ఇది ఇన్ ప్రాసెస్, ఇంకా ప్రాసెస్ చేయాలి మనకి అని ఉంటే సో అది మనం డిలీట్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ ట్యాక్స్ రెసిడెన్సీ అనేది మనం నెక్స్ట్ అప్డేట్ చేయాల్సిన పని లేదు. సో మనకి ఇక్కడ సింగపూర్ అయితే మనకి యాక్సెప్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈజీగా మన యొక్క AdSense అకౌంట్కి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫోన్ అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.